మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 రవాణా శాఖ మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో రక్తదానం మరియు కంటి పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చైర్మన్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ వైస్ చైర్మన్ మంచిర్యాల జిల్లా ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాల డ్రైవర్లు మరియు క్లీనర్లు, లారీ డ్రైవర్స్ పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ చైర్మన్ కుమార్ దీపక్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ వైస్ చైర్మన్ భాస్కర్ జాతీయ రహదారి భద్రత గురించి మరియు అనేక ప్రమాదాల గురించి సూచనలు తెలిపారు. బొకేని అందించాల్సిందిగా శ్రీ వివేకానంద రంజిత్ రెడ్డి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రంజిత్ రెడ్డి గారు విశిష్ట అతిథి డిసిపి భాస్కర్ గారికి శాంప్లింగ్ ని అందిస్తున్నారు. ఆ తర్వాత శ్రీ సంతోష్ కుమార్ గారు, ఆ తర్వాత శ్రీ భాస్కర్ రెడ్డి గారు, తర్వాత శ్రీ చంద్ర కాసిం గారు మహేందర్ గారికి శాంప్లింగ్ ని అందిస్తున్నారు. ఆ తర్వాత శ్రీ హరీష్ రాజ్ గారు, శ్రీ చంద్రారెడ్డి గారు, హరీష్ చంద్రారెడ్డి గారు సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాల గారు, శ్రీ కాసిం గారు శాంప్లింగ్ తో వారిని సత్కరిస్తున్నారు. డ్రైవర్ల యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఒక గొప్ప లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమంలో ఈ రోజు మన మంచిర్యాల జిల్లాలో మరి ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రోడ్లు రక్తం చెందుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లు రక్తం చెందు ఈ శిబిరం యొక్క ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన రక్తదాతలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందిస్తున్న ఒక మంచి మనిషికి మనసారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరొకసారి కలెక్టర్ గారికి నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకుడు, అన్నిటికీ మూల సూత్రధారుడు సార్ కూడా అదేవిధంగా రెడ్ క్రాస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రెడ్డి గారికి వారందరూ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి ఇండియన్